గుద్దలం ఉంటే అలా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకో. అలా అమ్మాయి ఒప్పుకోవాలంటే మస్తు పైసలు ఉండాలి. పైసలు పని చేసి వస్తాయి, లవ్ చేస్తే రావు. ఫస్ట్ పైసలు కమాంచాలే బ్రో. ఆ పిల్లవాళ్ళ ఇంట్లో నువ్వెంత లాయల్గా ఉన్నావు అనేది చూడరు. నీ దగ్గర పైసలు ఎంతున్నాయి అది చూస్తారు. స్టోరేజ్ కోసం నా ఓన్ ఫోటోలే డిలీట్ చేస్తా. ఈ మెమరీస్ ఎంత. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వీటిని ఫేస్ చేసే గుద్దలం నీకుంది కాబట్టి. లైఫ్లో ఎన్నో చేశాను కానీ ఏ రోజు కూడా ఎవరిని మోసం చేయను. ఈ జనరేషన్ లో కావాల్సింది రాయల్టీ మామ, లాయల్టీ కాదు. నేను దోస్తాను చేస్తే ఇక్కడి నుంచి చేస్తా బ్రో. 10 మంది లాగా పైసలు చూసి కాదు. ఏజ్ లో లవ్ చేయాలనిపిస్తుంది, సెక్స్ చేయాలనిపిస్తుంది, కానీ ఒకటి మైండ్ లో పెట్టుకో, క్యారెక్టర్ ఉన్నదాన్నే చూడాలి, క్యారెక్టర్ ఉన్నదాన్నే లవ్ చేయాలి, క్యారెక్టర్ ఉన్నదాంతోనే తిరగాలి, క్యారెక్టర్ ఉన్నదాంతోనే పడుకోవాలి, క్యారెక్టర్ ఉన్నదాంతోనే పెళ్లి చేసుకోవాలి, క్యారెక్టర్ ఉన్నదాంతోనే చచ్చిపోవాలి. కానీ క్యారెక్టర్ వదిలేసి బోకు వెనకాల తిరిగి పూకుల కోసం పోరాడేవో కోరిలు నీతో పేగాడేస్తారు. అమ్మాయిల ముందట షో దానికి హీరో అయిపోమా, హెర్రి బుక్ అవుతావు. లవ్ చేయమా కానీ అడిగి కాదు, ఆగమైపోతావు. యాటిట్యూడ్ అనేది బయోలో పెట్టుకునేది కాదు మా, బ్లడ్ లో నుంచి వచ్చేది. లాయల్టీ విషయానికి వస్తే లౌడర్ల లాయల్టీ. నువ్వు నాతో ఎట్లుంటే నేను నీతో అట్లుంటా. గుద్దవాళ్ళగా పైసలు ఉన్నప్పుడు గుద్దవాళ్ళకున్నా తప్పలేదు మా. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నా అనుకున్న టైంకి మళ్ళీ మెసేజ్ చేసింది. ఇప్పుడు పని ఒక్కసారి ఓడిపోతేనే కా మామ తెలిసేది గెలవడం ఎంత ఇంపార్టెంట్ అని.